సకల గుణాభిరామ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మా ఆడియన్స్కి అండ్ అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ 16వ తారీఖున థియేటర్స్లో అంగరంగ వైభవంగా మనకి వచ్చేస్తుంది సకల గుణాభిరామ. మరి మా రాముడు కూడా వచ్చేసాడు. మన సకల గుణాభిరామ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ద బిగ్ బాస్ 5 ఛాంపియన్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ యాంకర్ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే సోహెల్ గారిని. 4 వాళ్ళు 5 అంటే నేను యాక్చువల్లీ నీ పేరు లాస్ట్లో చెప్తాను అనుకున్నాను. రవి గారిని అంటే ఇలా 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 అనమాట. అంటే నీతో కథ వేరే ఉంటుంది కదా సోహెల్, మళ్ళీ లేట్ చేస్తే. సోహెల్ మళ్ళీ లేట్ అయితే కథ వేరే ఉంటుంది అన్నావు అనుకో. హమీదా గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ జెస్సీ గారిని. అండ్ ఈరోజు మన సకల గుణాభిరాముడు సన్నీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ హమీదా గారు. అంటే సార్ మీరు వచ్చాక లాస్ట్లో హీరోయిన్ పిలుద్దామని సార్. ఓకే చెక్. మా రాముడికి సీత కూడా రావాలి కాబట్టి ఐ రిక్వెస్ట్ అషీమా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా సకల గుణాభిరామ హీరోయిన్. సో ప్లీజ్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం. నో సార్ మీరు వద్దు. సో ఇప్పుడు మీరు ఈయన సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి మిస్టర్ ప్రెగ్నెంట్కి కూడా మీరు సపోర్ట్ చేయాలి. అంతేనా? కథ వేరే ఉంటుంది. సో మీరందరూ కలిసి ఒకసారి ట్రైలర్ లాంచ్ అని చెప్పేస్తే ట్రైలర్. మన వేదిక చాలా పెద్దది కాబట్టి వాట్ ఐఎమ్ థింకింగ్, డైరెక్టర్ గారు వెలుగొండ గారు ప్లీజ్. యా, అండ్ ప్రొడ్యూసర్ సంజీవ్ గారు, కమ్రు, కిరణ్ అన్న, శ్రీనివాస్ అన్న, అలాగే అను, వెర్ ఇస్ అవర్ మ్యాజిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. అలాగే ఈ మూవీ కొంచెం కాదు స్పీడ్గా మూవ్ అవ్వడానికి కారణం ఆది నారాయణ. ప్లీజ్ ప్లీజ్ కాల్ హిమ్ ఆన్ స్టేజ్. వి షుడ్ డెఫినెట్గా మీ గురించి వెళ్ళేలోపు మాట్లాడాలండి, మాట్లాడేకి వెళ్తాను. అండ్ ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ హియర్. డార్లింగ్స్, ఐమ్ సారీ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీ వన్. నల్లి అన్న ఎక్కడున్నారు, వచ్చారా? సో ఈ సినిమాని క్లియర్గా అందరికీ అందంగా చూపించడానికి కారణం నళిని గారు. వేర్ ఇస్ అవర్ సతీష్ డాన్స్ మాస్టర్? సతీష్ అన్న? ఎస్. డిఓపి గారు కూడా ఆయన వచ్చారమ్మా, పక్కనే ఉన్నారు. కొంచెం ఆయన కనపడరు, అలా ఉంటారు అనమాట సైలెంట్గా. ప్లీజ్ కమ్. మీరు ఇక అంటే ఆయుధం మీరే చెప్పాలి. అందరూ కలిసి ఒక్కసారి సకల గుణాభిరామ ట్రైలర్ లాంచ్ ని గట్టిగా ఆడియన్స్ అందరికి వినిపించేలాగా చెప్తే మా శ్రీనివాస్ గారు ప్లే చేస్తారు. అందరం ఎక్కడ ఉన్నాం కాబట్టి మా అందరి తరఫున మీరు చెప్పండి, పర్లేదు. నేనా? అంతే, నేను కౌంట్ ఇస్తాను. ఓకే హమీదాజీ, నేను కౌంట్ ఇస్తాను. ఒక్క నిమిషం చెప్పు. చెప్పు కాదండి సినిమా పేరు. ఒక్క నిమిషం ఆగు మచ్చా, నా మూవీ పేరు చెప్పు. మూవీ పేరు చెప్పు. శకలకి శంకర్ కాదమ్మా, నేను చెప్తాను, రిపీట్ చేయి. హలో, వాష్రూమ్ కాదు, సకల శకల షా కాదండి, సా. సకల సకల గుణాభి గుణాభి రామ. సకల గుణాభి రామ. వన్ మోర్ టైం. సకల గుణాభి రామ. మయా ఫైనల్లీ ఇప్పుడు చెప్పి అదే నోటితో ట్రైలర్ లాంచ్ అని. సకల గుణాభి. నో నో నో, బీప్స్ బీప్స్ వేసుకోవాలి. సకల గుణాభి రామ ట్రైలర్ లాంచ్. సో ప్లీజ్ అందరి తరపు నువ్వు కౌంట్ ఇస్తావా? యా, నేను కౌంట్ ఇస్తాను. రెడీ? చెక్. 1 2 3. సకల గుణాభిరామ. సకల గుణాభిరామ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా లైక్ చాలా గ్రాండ్గా అండ్ అట్ ది సేమ్ టైమ్స్ అన్ని బయటికి రాగానే ఆ రచ్చ మామూలుగా లేకుండే.
అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు లైక్ 16th మూవీ రిలీజ్ అవుతుందంటే సన్నీ కొంచెం టెన్షన్ పడ్డాడు, బావా మన మూవీకి ఎట్లా ప్రమోషన్ వస్తారా అది ఇది అని చెప్పేసి అంటే డిస్కస్ చేసినాం చాలా. ఆ టైంలో నాకు ఒక్కటే అనిపించింది, అన్న నిజం చెప్తున్నా, అంటే మాకు బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి మేము ఇంకా లైఫ్లో ఇంకా ముందుకెళ్ళాలి, ఎందుకంటే మాకు సినిమా ప్రపంచం తప్ప ఇంకా మాకు వేరే సోర్స్ లేదు. సో నాకైనా సన్నీకైనా లైక్ యూనో జెస్సీకైనా లైక్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా కూడా లైక్ చాలా కష్టపడుతున్నారు లైఫ్లో. ఈవెన్ మానస్, సో ఈవెన్ రవి అన్న ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఫిల్మ్స్ ఐ థింక్. యా, సో మేమందరం ఒకటే గోల్ పెట్టుకొని వచ్చినామన్న, సినిమాలో ఎంటర్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో. ఎందుకంటే ఎక్కడో ఊర్లో ఉండి మేము ఇక్కడ దాకా వచ్చి బిగ్ బాస్కి వెళ్ళి అన్న యాంకరింగ్ చేసుకుంటూ, లేకపోతే నేను సీరియల్ చేసి బిఫోర్ బిగ్ బాస్ అలా చేసుకుంటూ వచ్చిన. సో నిజంగా చెప్తున్నా, మాకు సినిమా రిలీజ్ అప్పుడు చాలా భయంగా ఉంటుందన్న. ఈవెన్ నాది కూడా మొన్న రీసెంట్లీ మిస్టర్ బ్రిలియంట్ ట్రైలర్ కూడా పోస్ట్పోన్ అయినందుకు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. సో మాకు తెలుసు వాట్ వాజ్ ద రీజన్స్ అనేటి. సో సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రమోషన్ చేసి రిలీజ్ చేసి థియేటర్స్ దొరకడం, అది రిలీజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సినిమా చేయడం 10% అయితే ఇంకా మిగతా 90% నాకు తెలిసి ప్రమోషన్ అండ్ థియేటర్స్ దొరకడం అన్న. అది కూడా మా అలాంటి యాక్టర్స్కి ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే బయట ఎలా ఉంటుందంటే అరే వీడు టాలెంటెడ్ అట్లా పక్కన పెడితే చాలామంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు కొంచెం మారింది బట్ ఇంకా కొంచెం ఉంది, అరే మార్కెట్ బట్టి ఇది ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఏ హీరో మార్కెట్ అయినా కూడా ఫస్ట్ సినిమాతోనే క్రియేట్ చేసుకుంటారు. సో అది నేను కానీ సన్నీ కానీ ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆడియన్స్ అందరు ఆదరిస్తున్నారు. సో ఆ ధైర్యంతోనే మేము మీ అందరి మీద నమ్మకంతోనే, మీడియా మిత్రుల మీద నమ్మకంతో, అట్ ది సేమ్ టైం ఆడియన్స్ మీద నమ్మకంతో మేము సినిమా అంటే సకల గుణాభిరామ ఇప్పుడు 16th రిలీజ్ చేస్తున్నాడు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్, శ్రీనివాస్ అన్న అండ్ మన ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరోయిన్కి అందరికీ లైక్ యూనో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అట్ ది సేమ్ టైం అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేసి అందరు థియేటర్కి వెళ్ళి ప్రొడ్యూసర్కి ఒక 4 డబ్బులు వస్తే పెట్టిన డబ్బులు వచ్చి, లేకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చినా మళ్ళీ ఇంకో సినిమా చేస్తారు, ఇంకా ముందుకు వస్తారు ప్రొడ్యూసర్స్, ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. సో సినిమా ఇండస్ట్రీలో 100%లో లైక్ నాకు తెలిసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ 25% 30% ఉంటారు. మిగతా వాళ్ళు అందరూ ప్యాషనెట్తో వచ్చి చూద్దాం అంటే వచ్చినా ఓకే రాకపోయినా ఓకే, బట్ నాకు ఒక ప్యాషన్ ఉంది, సినిమా చేయాలని ప్రొడ్యూస్ చేయాలని ఒక ప్యాషన్ ఉంది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ చాలామంది వస్తూ ఉంటారు. సో అలాంటి ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ ఆ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో మీరు అందరూ అలాంటి ప్రొడ్యూసర్స్ని కాపాడాలి. యాజ్ ఇట్ ఈస్ లైక్ యూనో ఇప్పుడు చేస్తున్నారు, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ సకల గుణాభిరామని కూడా అలాగే మీరు ముందుకు తీసుకెళ్ళి సో సన్నీ మార్కెట్ పెంచాలని కోరుకుంటున్నాను. అండ్ సకల గుణాభిరామ ప్రొడ్యూసర్కి అమౌంట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలి ప్యాషనెట్తో అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ నో దట్ పెయిన్. ప్రొడ్యూసర్ తరపున, డైరెక్టర్ తరపున ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. 24 క్రాఫ్ట్స్ మెయింటైన్ చేయడం, తర్వాత ఒక్కొక్కరు రీజన్ ఒక్కొక్కటి సినిమా చూపించిన తర్వాత వాళ్ళు ఇది ఏదో అది చేంజ్ చేయండి, ఇది చేంజ్ చేయండి, లేదు ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని చెప్పి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ అవన్నీ క్రాస్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తున్నామంటే ఓన్లీ కేవలం ధైర్యం. ఇప్పుడు చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. సో అదే ధైర్యంతోనే ఇప్పుడు సకల గుణాభిరామ రిలీజ్ చేస్తున్నాము. సో మీరందరి ఎంకరేజ్మెంట్ కావాలి, మీరందరి ఆశీర్వాదాలు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్ ఆఫ్ సకల గుణాభిరామ. మీడియా వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అండ్ ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్. ఇది చాలా పెద్ద విషయం అండి. ఫర్ మీ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ నాకు తెలిసి ఇక్కడ స్టేజ్ మీద చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. చిన్నప్పటి నుంచి నేను యాంకరింగ్ చేసిన, సన్నీ యాంకరింగ్ చేసిన, జర్నలిజం చేసిన, మా జెస్సీ మోడలింగ్ చేసిన, మానస్ సీరియల్స్లో వీడియో సాంగ్స్లో ఎంత టాలెంట్ చూపించిన, మా హమీదా ఎంత కష్టపడ్డా, ఒక చిన్న కళ ఉంటుందండి మైండ్లో, ఏదో ఒక శుక్రవారం మాదవ్వాలి అని. ఆ శుక్రవారం నిజమవుతుంది మా సన్నీకి. సో ఇది మా అందరికీ ఒక పండగ. మేము బిగ్ బాస్ టీం కాదండి, చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మేము పెరిగింది సినిమా కాబట్టి ఇది ఒక సినిమా టీం. అండ్ ఇందులో ఎవరు ఏ సినిమా చేసినా అందరం ఖచ్చితంగా 100% ఒకరి వెనకాల ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తాం. అండ్ మా సన్నీ సినిమా రిలీజ్ అవుతుందంటే నేను వాడి గ్రోత్ స్టార్టింగ్ నుంచి చూశాను, జర్నలిజం, దాని తర్వాత మా మ్యూజిక్లో యాంకరింగ్,
కష్టాన్ని నమ్ముకుంటాడు. అందరు వాడిని సన్ని మచ్చ అంటారు, కానీ నేనైతే ఆడు సన్ని కచ్చ, ఒరిజినల్, ఆడు ప్యూర్, లోపల ఏది ఉందో బయట అదే పెడతాడు. సో అలాంటి వాడు ఎదిగితే వాడిలాంటి వాళ్ళు చాలా మందిని తీసుకొస్తాడు పైకి. ఆ శక్తి వాడిలో ఉంది. సకల గులాబీ రామకి ఆ టైటిల్కి వీడికి అసలు సంబంధం లేదు. రియల్ లైఫ్లో వీడు చాలా డిఫరెంట్. సో కానీ ఆడు అలాంటి క్యారెక్టర్ చేసి అలాంటి సినిమా చేశాడంటే సినిమాలో ఎంత వాల్యూ ఉందో మీరు ఆలోచించుకోండి, ఎంత కష్టపడ్డాడో ఆలోచించండి. అండ్ సినిమాని చూసి నేను మాట్లాడుతున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్కరి కోసం అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. అది మా వెరీ టాలెంటెడ్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. సో అతనికి ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అవ్వాలి అండ్ దీని తర్వాత చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సనీ, ఆల్ ది బెస్ట్. అండ్ September 16th ఈ ఫ్రైడే నీది అవ్వాలి, అయ్యి తీరుతుంది. దాని తర్వాత ఎన్ని చేసినా ఎన్ని వచ్చినా ఐఎమ్ షూర్ యూ లివ్ అప్ టు ఆల్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్. చాలా పెద్ద రోజు రైతు నీకు. అండ్ ఇక్కడ నుంచి నీ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉండాలి, సినిమాలోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదినారాయణ గారు ఫర్ సపోర్టింగ్. అండ్ హషిమా, యూ లుక్డ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఇన్ ద మూవీ. చూసి మాట్లాడుతున్నాను. అండ్ సీనన్న, ఐ నో యువర్ స్ట్రగుల్స్ అండ్ ఇంతవరకు ఎలా తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ సినిమా అయినా నా సినిమా అనుకుని ప్రమోట్ చేస్తాడు మా సోహెల్. సో సోహెల్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రెగ్నెంట్, యువర్ బూట్ కట్ బాలరాజు, ఇవన్నీ కూడా తొందరలు రావాలని. అండ్ ఇలాంటి అంటే మేమందరం టీవీ ఆర్టిస్టులు కొంచెం ఎందుకో బయట ఎంత చెప్పడానికి ఇబ్బంది ఉన్నా ఒక చిన్న చూపు, పెద్ద స్క్రీన్లో వీళ్ళు ఆంతరా చేస్తారా అని చాలా వింటాం. కానీ మాకు తెలిసింది ఒకటే ఎంటర్టైన్మెంట్, అది స్మాల్ స్క్రీన్ అయినా బిగ్ స్క్రీన్ అయినా. బిగ్ స్క్రీన్కి కూడా అంతే కష్టపడతారు. మేము కూడా డయట్లు చేస్తాం, మేము కూడా జిమ్కి వెళ్తాం, ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. సో ఎక్కడో మీ నుంచి ఆ సపోర్ట్ వస్తే ఇంకా ఎదుగుతాం, హ్యాపీగా పెద్ద స్క్రీన్లో కూడా ఎంటర్టైన్ చేస్తామని ఒక నమ్మకం మా అందరికీ ఉంది. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. విషింగ్ ది హోల్ టీమ్ ఆఫ్ సకల గులాబీ రామ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ప్లీజ్ September 16th థియేటర్స్లో చూడండి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాను మీరు చాలా అంటే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది ఫస్ట్ మూవీ నాది, మీరు బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా నేను ఒక షో కోసం బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో ఒక కార్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఒక సాంగ్ వింటున్నారు, సైకో పిల్ల అని. ఆ సాంగ్ విన్నాక నేను షాక్ అయ్యా. అండ్ మా ఊరి సాంగ్ అంత హైలైట్ అయిందా అని చెప్పి కన్నడ పీపుల్ వింటున్నారు యాక్చువల్లీ. సో అప్పుడు చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా దట్ అక్కడ దాకా రీచ్ అయిందని చెప్పి. అండ్ ఈ రీసెంట్ టైంలో ఫ్యామిలీ మూవీస్ చాలా తక్కువ వచ్చినాయి. సో సకల కుమారి ఫ్యామిలీ మూవీ అనేది అంటే చేష్టలు లేవు ట్రైలర్లో. 100%. ఓకే, మా వాడు ఫ్యామిలీ మూవీ చేశారు, మంచి మూవీ చేశారు. బికాస్ ఎందుకంటే బిగ్ బాస్లో మేము కొంచెం కూర్చొని మాట్లాడుకున్నంత మూవీ గురించే. అంటే మా వాడు చెప్పేవాడు షూటింగ్లో ఇంత కష్టపడాలి, ఇలా ఉంటుంది చెప్పేవాడు, నాకు గైడెన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు నేను మూవీ చేశాక నాకు తెలిసింది ఎంత కష్టపడ్డారో మనవాడు అని చెప్పి. ఒక యాక్టర్గా నాకు అర్థమైంది ఎంత కష్టం ఉంటుందో అని చెప్పి. ఇంతవరకు నేను యాక్టింగ్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మా వాడు కష్టం అప్పుడు అర్థమైంది. సో ఐ విష్ ఆల్ సక్సెస్ టు మై బ్రదర్. మా అమ్మకి చాలా ఇష్టం మనవాడు. చాలాసార్లు అడిగింది సన్నీ గారిని పరిచయం చేయాలి, ఒక తీసుకురావచ్చు ఇంటికి అని చెప్పి. మనవాడు బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. సో సూన్ మా అమ్మని కల్పిస్తాను. షీ లైక్స్ యూ లాట్. అండ్ ఐ విష్ ఆల్ సక్సెస్ టు హషిమా. యు ఆర్ లుకింగ్ ఆల్వేస్ ఆల్వేస్. As well as Srinivas bro, all the best for your bright future as well. So thank you guys. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, ఇందాక మర్చిపోయినా, అనుదీప్ అన్న మ్యూజిక్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ. సారీ అన్న, సడన్గా మర్చిపోయాను. నిజంగా ఇందులో సాంగ్స్ అయితే సైకో పిల్ల, ఇంకోటి వచ్చేసి ఎమోషనల్ ఒక సాంగ్ ఉంటుంది. ఈ రెండు మాత్రం నా ఫేవరెట్. ఆల్రెడీ నిన్న కూడా సన్నీకి చెప్పిన, నైట్ టైంలో నేను వింటూ ఉంటా సాంగ్స్ ఈ రెండు ఎప్పుడన్నా, లైక్ వీక్లీ వన్స్ అట్లా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అనుదీప్ అన్న. నీ టాలెంట్ నాకు తెలుసు. నీ స్టూడియోకి వచ్చినప్పుడు ఆ డెడికేషన్, ఆ వర్క్, అండ్ అట్ ది సేమ్ టైం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని డబ్బులు పెట్టేసి అంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ కొన్నాడు ఒక మ్యూజిక్ మీద ప్యాషనెట్తో. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు 100%, 100 కాదు 101% నువ్వు ఒక రేంజ్కి వెళ్తావు, రాసి పెట్టుకోయేది. థ్యాంక్ యూ అన్న. రోజు మనకి ఇది ఇప్పుడు ఒక మూవీ చూస్తున్నాము, ఇది మన ఫ్రెండ్ సినిమా అని దాన్ని ప్రమోట్ చేయడం కంటే కంటెంట్ ఉన్న సినిమాని ప్రమోట్ చేస్తే డెఫినెట్గా అందరి మనసుల్లో ఉంటుంది. అండ్ ఇది ఒక డెఫినెట్గా 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే సన్నీ ఇట్లా చూడంగానే సినిమా ఫ్యామిలీ ఆడియన్సెస్ జనాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్సెస్ అందరికీ దగ్గరే ఉన్నాడు. అండ్ ఈ సినిమా ద్వారా ఇంకా బాగా అంటే ఒక హస్బెండ్ మెటీరియల్ ఎలా ఉండాలి అనేది ఒక పాయింట్ దీంట్లో బాగుంటుంది. సో అది బాగా కన్విన్స్ చేశాడు. అలానే అట్ ద సేమ్ టైం కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది.
సో నేను చూశాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్, తన గురించి చెప్పాలి. బికాజ్ వీళ్ళిద్దరికి, అనుదీప్కి ఇంకా సన్నీకి నెక్స్ట్ ఫ్యూచర్ లైనప్ ఎలా ఉందంటే పెద్ద సినిమా తర్వాత పెద్ద సినిమా అలా ఉంది. బట్ మొదటి మెట్టు ఏదైతే ఉందో ఈ మూవీలో ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్గా వీళ్ళు పెట్టుకొని ఆ టాలెంట్ని వాళ్ళు షోకేస్ చేసుకున్నారు కాబట్టి ఐ గెస్ నౌ దేర్ ఫ్యూచర్ లైనప్ ఇస్ లైక్ వెరీ వెరీ సాలిడ్. సో వెయిటింగ్ ఫర్ ఆల్ దీస్ మైల్ స్టోన్స్ టు బీ యూనో మీ ముందుకు ఎప్పుడు వస్తుంది అనేది నేను ఇంకా ఒక హింట్ లాగా ఇచ్చేసాను. బట్ ఇంకా ఫర్దర్గా మీకు మంచి అప్డేట్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రో, ఆల్ ద బెస్ట్ రా. అండ్ ఎస్, సో September 16th కమింగ్ టు థియేటర్స్ నియర్ యూ, సకల గుణాభిరామ. ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అండ్ స్ప్రెడ్ ద వర్డ్. చిన్న సినిమాల్ని ఆదరిద్దాం అండ్ ఇండస్ట్రీని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. Thank you so much for being here and coming here to support the movie Sakla Gunavi Rama. I would like to start by thanking my producers and our lovely director for making this project come to life, and it's something very close to my heart, and working with Sunny was an excellent experience. So please make sure you go and watch the movie in theaters on September 16th. And thank you everyone, whoever came here today to support us, all of you. Thank you so much, and thanks to the media. Please watch the movie in theaters on September 16th. Thank you. అందరికీ నమస్కారం. సో ఈ టీమ్ అందరికీ కాంగ్రాచులేషన్ ఫర్ ద ఫస్ట్లీ కాంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ సనీ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్. అండ్ ఐ డోంట్ నో అందరు నాకు. సో యాక్చువల్లీ హీరోయిన్ గారు తెలుగు మాట్లాడలేదని మీకు ఇస్తే మీరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. తెలుగులో ఆల్ ద బెస్ట్ ఏమంటారు? మీరే చెప్పలేరు కదా, నేను ఎలా చెప్తాను? అందరికీ మంచి మంచి రోజులు, ఆల్ ద బెస్ట్, అందరికీ శుభాకాంక్షలు. సెప్టెంబర్ 16వ తారీఖున సెప్టెంబర్ 16 సెప్టెంబర్ 16 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరు అందరూ ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒక 15 సంవత్సరాల నుంచి తమ్ముళ్ళలాగా, తమ్ముడు పెద్ద స్టార్, మన అల్లు అర్జున్ కంటే కూడా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. పుష్ప 3 తమ్ముడు వచ్చి అన్స్టాపబుల్ సినిమా పుష్ప 3 కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. తొందరలో కూడా 2-3 ప్రాజెక్ట్స్ సైన్ చేయబోతున్నాడు. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సనిగాని మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. అన్న అది ఆయన రీప్లేస్ ఎవరని చేయలేమన్నా. అది సింగిల్ పీసు. ఆ సింగిల్ పీసు మన హార్ట్లో ఎప్పటికీ అలా ఉండాలి. ఆయనలో కొన్ని గుణాలు వస్తే చాలు అనుకుంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ. బికాజ్ అల్లు అర్జున్ లాంటి సూపర్ డూపర్ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం. ఏదైనా సరే, ఎనీథింగ్, ఏది ఇచ్చినా కానీ, అంటే నాకు తెలిసి ఒక స్టార్ హీరో ఆయన గురించి మాట్లాడేసిన టైం మీరు చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన లాగా చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. ఆయన డెడికేషన్, ఆయన మేక్ ఓవర్, సినిమాకి ఆయన ఇచ్చే చేంజ్ నో బడీ కెన్ డూ. అండ్ అందులో 1% వచ్చినా చాలు మాకు. థ్యాంక్ యూ. అండ్ వెల్, థ్యాంక్ యూ నా డార్లింగ్స్ అందరూ. నేను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు లోపల ఐస్ అలా అనుకున్నాను, వద్దు మళ్ళీ ఎమోషనల్ అయితే నా వల్ల కాదు అని. సో నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. రవి, హమీదా, నా అనుదీప్, అషిమా, సోహెల్, నా డార్లింగ్ మానస్, జెసి. మచా నేను మా టీం గురించి కూడా చెప్తాను. బట్ నేను సినిమా పిచ్చోడిని, నా డార్లింగ్ సినిమా పిచ్చోడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు సినిమా అంటే పిచ్చి మచా. అలాంటిది ఇందాక వాళ్ళు చెప్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎంత కష్టపడ్డా మాకు ఒక అడుగు ముందుకెళ్ళాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. సో మేము సినిమాలు తీస్తున్నాం, కానీ అది ఆడియన్స్ వరకు రీచ్ అవుతో లేదో తెలీదు. ఒక పక్కన బాధ, ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేము. ఇవాళ కూడా మేము చెప్పుకోలేనన్ని బాధలు గుండెలో ఉన్నా వీళ్ళని చూడగానే అన్నీ పోయినాయి. నా డార్లింగ్స్ వచ్చిర్రు పోయి నా కోసం అని చాలా బాధ ఉంది.
కక్కలేను మెంగలేను బాగుంది, కానీ స్టిల్ సినిమా చేసాం. ఇవాళ ఆడియన్స్ దాకా థ్యాంక్ యూ సో మచ్ ఆదినారాయణ గారు. థియేటర్స్ 100 థియేటర్స్ అన్నారు, అది రావడం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ సో ఎమోషనల్ ఆల్సో. అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. నేను బిగ్ బాస్ చేసి వచ్చిన తర్వాత నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. బట్ నేను ఏమీ చేయకముందు నన్నుగా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి సంజీవన్న అండ్ వెలుగంట శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. బ్రో, నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో నాకు తెలుసు, నా కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసు. ఇప్పటికీ వాళ్ళు నా ఫ్రెండ్సే, మీకు తెలుసో తెలీదు. సో నాకు ఫస్ట్ మూవీ ఇచ్చిన మీరు ఎక్కడైనా ఉండండి, అక్కడ దాకా వచ్చి మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. ఐ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్. అండ్ నా డార్లింగ్స్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, బట్ ప్లీజ్ డోంట్ మైండ్, ఒక నిమిషం తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ రవి ఈజ్ అమేజింగ్ సోల్. మేము యాంకరింగ్ చేసేటప్పుడు మా మచ్చ నాకంటే సీనియర్ యాంకర్, కానీ తన స్టైల్, తన అబ్జర్వేషన్, తను చేసే పనులు అన్నీ బాగుంటాయి. దాని తర్వాత నేను యాంకరింగ్కి వెళ్ళిన తర్వాత నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఆయనతో కలిసి ఒకసారి పని కూడా చేసిన నేను. ఆ మూమెంట్ నుంచి ఇప్పటికీ మేము దోస్తుల్లాగా ఉన్నాం, ఇప్పటికీ నాకు సపోర్ట్ ఇస్తుండే నా మచ్చ. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ రవి, లవ్ యూ డార్లింగ్. అండ్ రవి డ్రీమ్ కూడా మా అందరి డ్రీమ్ మచ్చ, ఇది అందరి డ్రీమ్. మేము కూడా ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం. మాకు అవకాశం ఎలా ఉంటుందంటే మీరు చూస్తే కానీ మేము బయటికి రాలేము. వి రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ ఒకసారి మూవీ చూడండి, నచ్చితే ఎంకరేజ్ చేయండి. మా రవి కూడా సూపర్ స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా, నీ మనసుతో ఆల్రెడీ అయ్యాడు డార్లింగ్, సినిమాతో ఇంకా పెద్ద అవ్వాలి. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను ఇంతకు ముందే ఇచ్చాను అప్డేట్ వీళ్ళందరికీ, అప్పటికప్పుడే వచ్చారు మనస్ఫూర్తిగా, ఇంకా చాలా మంది రావాలి. అండ్ అమిత, షీ ఈస్ అమేజింగ్ పర్సన్, నా బంచా, నా డాలి, షీ ఈస్ ఆల్వేస్ సపోర్టివ్. అండ్ అనుదీప్ ఈజ్ అ పర్సన్, అంటే మీ ఇద్దరు ఎప్పటికెళ్ళా దోస్తున్నాం, కానీ ఇంత మంచి మ్యూజిక్ నా ఫస్ట్ మూవీకి ఇవ్వడం ఐ రియలీ వాంట్ థ్యాంక్ యూ మ్యాన్. అండ్ థ్యాంక్స్ అ లాట్ మచ్చా, నువ్వు సూపర్ డూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే రాసి పెట్టుకో, నీ డేట్స్ కోసం పక్కా వెయిట్ చేస్తారు డైరెక్టర్లు, లైన్లు ఉంటారు, నువ్వు అంటూ సారీ బ్రో ఐ కాంట్ డూ నో అని రాసి పెట్టుకో. అండ్ థ్యాంక్ యూ సీననా. ఈ సినిమా మన ఇద్దరికి చాలా వెరీ స్పెషల్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్, ఎప్పుడు సన్ని అడగకూడదు, నేనే వచ్చి చేస్తాను నీకు మ్యూజిక్, నిన్ను వదిలిపెట్ట. అండ్ థ్యాంక్ యూ సీననా. నేను ఒక మాట చెప్పాలి, ఈయన ఒక మనిషిలో మంచితనం అంటే ఈయనలో చూసిన నేను. నా దగ్గర డబ్బులు లేవంటే కూడా అన్నీ నేనే పెడతా అనే మనిషి. ఈయన హార్ట్ఫుల్నెస్ చూసి నేను, అంటే నాకనే కాదండి, మొన్న చిన్న చిన్న రీల్స్ చేసే వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇస్తావు కదా అన్న, నీకు ఎలా అనిపిస్తుంది అని మనస్ఫూర్తిగా అడిగినప్పుడు మాట అన్నాడు, భయ్యా వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది జీవితంలో ఒక్కరోజు ఆ ప్లేస్లో చూసుకోవాలని. అలాంటి వాళ్ళు నన్ను ఎన్ని ట్రోల్ చేసినా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తా అని తన మనీతో, సొంత డబ్బులతో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు ఈయన. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో. ఇలాంటి వాళ్ళు దొరకడం కష్టం. అండ్ వెలుగొండ శ్రీనివాస్ అన్న, లవ్ యూ. నేను గురువుగా ఒకసారి చెప్తున్నా కన్నా, లైఫ్ టైం మర్చిపోను, గుర్తుపెట్టుకో. నువ్వు టాలెంటెడ్, నీకు అవకాశం దొరికింది అంతే, అది వేరే ఏం లేదు, నీకు రాసి పెట్టింది. ఇక్కడ నుంచి నువ్వు డెవలప్ అవ్వాలని నా తరపున, అందరి తరపున ఖచ్చితంగా వీళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా నీకు ఉంటాయని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఇట్స్ అమేజింగ్ పర్సన్ అండి. ఎందుకంటే నన్ను ఎవరు తెలియదు, నేను ఎవరు తెలియదు, సీరియల్లో చేసేది కూడా తెలియదు ఆయనకి. అప్పుడు నాకు అవకాశం ఇచ్చారు నా ఆడిషన్ చూసి. థ్యాంక్ యూ అన్న. అండ్ థ్యాంక్ యూ అసీమా ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ సకల గుణాభిరామ. షీ ఇస్ వెరీ 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 నైస్ పర్సన్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. సోహెల్ కష్టపడుతున్నాడు అండ్ తన టాలెంట్, తన స్టైల్, తన యాటిట్యూడ్, తన బిహేవియర్ అన్నిట్లో తను 100/100. అండ్ ఇవాళ కూడా నా డార్లింగ్ నాకంటే ముందు వచ్చిండు నా కోసం, ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ మచ్చా. మాది బిగ్ బాసే కాదండి, దాని వెనకాల ప్రపంచం చాలా ఉంది. నీకంటే కాదు, అందరికన్నా ముందు వచ్చిండు సోహెల్. లేదు, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల కావట్లే, అయినా కళ్ళల్లో నీళ్ళు ఆడుకుంటున్నా. అండ్ వీళ్ళ దేవుడు ఇచ్చిన దోస్త్, లైఫ్ టైం వీడు వెళ్ళిపోడు. వీడి పెళ్ళైనా వీడి బెడ్ వద్దులే, అక్కడ హాల్లో ఉంటా. సో
హాల్లో ఉంటా, వీడికి ఇరిటేటింగ్ తెప్పిస్తూనే ఉంటా. సో మాకు కోట్ల రూపాయలు కళ్ళ ముందున్న పిచ్చ లైట్ అనిపించేది ఎక్కడ తెలుసా భయ్యా? దోస్తు పక్కన ఉన్నప్పుడు. సో అలాంటి తోడు దొరకడం మీ అందరికీ అదృష్టం. దొరికితే వదలకండి భయ్యా ప్లీజ్. దోస్తుల కంటే మించిన ఆస్తులు ఈ ప్రపంచంలో ఉండవు. సో దోస్తులే నా జీవితం, వాళ్ళే నడిపిస్తారు. నేను ముసలోనైనా రవిని వదిలిపెట్టా, వీడిని వదిలిపెట్టా. పెళ్ళి కాకపోతే వాళ్ళ ఇంట్లోకే పోతా. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అరే అరే అన్నం తినడానికి రా. సో నా డార్లింగ్స్ నాతో ఉన్నన్ని రోజులు నన్ను ఎవ్వడేం పీకలేడు. అండ్ వాళ్ళు ఉంటే నా ధైర్యం వేరుంటుంది. సో వీళ్ళతో పాటు నేను సంపాదించుకున్న ఆస్తి చూస్తున్నారుగా, చాలా మంది ఉన్నారు. అందులో చాలా మంది నా అనుకునే వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఐఎమ్ సో 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 లక్కీ టు హ్యావ్ దీస్ మెన్, దీస్ ఇంగ్లీష్ వద్దు, ఇంత లవ్. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆయన. బట్ అసీమతో ఎక్కువ రోజులు ఉన్నాయి కదా షూటింగ్లో, అవుతా ఓకే. అండ్ జెస్సీ బంగారం, వీడు హౌస్లో ఉన్నప్పుడు నాకు స్టోరీస్ చెప్తుంటే ఫస్ట్ మినిట్ నేను బాధపడ్డా, ఏంద్రా వీడు ఏదో చెప్తాడులే అని. బట్ వీడు స్టార్ట్ చేసిన తర్వాత అలా వింటూ 3-4 గంటలు గడిపేసిన. అరే థ్యాంక్స్ రా, హౌస్లో నువ్వు మంచి ఎంటర్టైన్ చేసినావు. అండ్ వచ్చాక ఎర్రర్ అనే ఒక ప్రాజెక్ట్తో అందరి ముందుకు రాబోతున్నాడు. ఐ విష్ నువ్వు కూడా చాలా పెద్ద సక్సెస్. ఇందాక ఒక సర్ప్రైజ్ కూడా చూపించాడు మా అందరికి. నాకైతే ఫ్యూచర్ ఎగిరినాయి, నాకంటే ఎక్కువ సోయల్కి. అదేందనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. సో జస్ట్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. ఈ 16th సినిమా అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వచ్చి అమ్మతో అన్నం తినిపోతారా? సారీ రా, పిలవచ్చుగా రా గట్టిగా. ముందు చెప్తున్నావు, ఐ ప్రామిస్. అండ్ రానా, ద లాస్ట్ పర్సన్ ఐ వాంట్ టు థ్యాంక్, బికాస్ యూనో ఈయననే అండి మా సినిమాని మార్కెట్లోకి తీసుకొచ్చేది, ఆదినారాయణ గారు. సో ఐ థింక్ ఇలాంటి పర్సన్స్ నేను ఉంటానో పిక్తానా రేపు అది ఫరక్ పడదు. కానీ భయ్యా ఒక ప్రామిస్ చేయండి, చిన్న సినిమాని ముందుకు వచ్చిన వాళ్ళకి దయచేసి లైఫ్ ఇవ్వండి ప్లీజ్. ఉంటుందని బిలీవ్ చేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.